ఒక కన్న బిడ్డకి ఎలా అయితే సేవ చేస్తారో ఆ విధంగా చేసి నాకు ధైర్యపరిచి తల్లిదండ్రి కూడా అలా చూస్తారో చూడరు. అర్ధరాత్రి ఇప్పుడు బాబు అయ్యారు కారు వేసుకొచ్చి నన్ను తీసుకొచ్చి పడుకోబెట్టి బాగా చూస్తున్నారు. నిన్న వచ్చారు అయ్యారు అమ్మగారు ఇంటికి వచ్చి సాయంత్రం వరకు కూర్చొని అమ్మ మీరు బాధపడకండి అమ్మ, తగ్గకపోతే ఇవాళ నైట్ నుంచి మనం హైదరాబాద్ వెళ్దాం అమ్మ, మేము మా సొంత ఖర్చులతో చూపిస్తాం, మీరేం బాధపడద్దమ్మా నన్ను ఎంతో ధైర్యపరిచారు. అయ్యారు అన్నారు రేపు మీరే సాక్ష్యం చెప్తారమ్మా, ఈ రోజుతో మీకు ఏముందో మీ మనసులో అదంతా పోద్ది, మీరు మంచిగా నిద్రపోతారు నైట్గా చెప్పారు. అదేవిధంగా రాత్రి అంతా సుఖ నిద్రలు ఇచ్చాడు దేవుడు నాకు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు చూపించింది. చేయలేదు కాబట్టి అయితే క్యూర్ అయిపోతే తొందరగానే బాగానే ఉన్నాడని చెప్పారు. ఈ విధంగా నిలబెట్టినందుకు దేవుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఫస్ట్ మేము ఖమ్మం వెళ్ళినప్పుడు అయితే అసలు మీ బిడ్డ మంచంలోనే ఉంటాడు ఎప్పటికైనా చెప్పారు. ఇదంతా అక్కడ డాక్టర్లు అన్నారు ఫస్ట్ ఖమ్మం డాక్టర్లు మీ దేవుడు చాలా గొప్పవాడు అని ఆయన ఒప్పుకున్నాడు డాక్టర్. అసలు మెరాకిల్, అసలు ఈ బిడ్డ మంచంలో ఉంటాడు అనుకున్న బిడ్డ ఈ రోజు ఇలా నడుస్తున్నాడు అంటే వారం రోజుల్లోనే బెడ్ దిగి నడుస్తున్నాడు. ఆ టైంలో దేవుడు మీ దేవుడు గొప్పవాడమ్మా భలే నడిపించాడు అసలు అన్నారు. మాకు మేము ముందు ఎండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయ్యగారు మాకు పరిచయం అక్కడే. ఎండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాలు చచ్చిపడిపోయింది, పూర్తిగా చచ్చిపడిపోతే నేను అయ్యగారిని పిలిపించాను. మాకు అప్పటిదాకా అయ్యగారు అంటే మాకు తెలుసు, కాకపోతే మేము ఈ సంఘానికి రావట్లే ఆ టైంలోని. అయితే అయ్యగారు ఇట్లా పరిస్థితి అండి, మరి కాలు అయితే అసలు రావట్లేదు, పూర్తి చచ్చిపడిపోయింది, ఇంకా డాక్టర్లు ఏమో ఏ చెప్తున్నారు కానీ మాకు చాలా భయం ఉంది అని చెప్పి అడిగినప్పుడు అమ్మగారు అయ్యగారు మాకు హాస్పిటల్కి వచ్చి ఒక్క కొబ్బరి నూనె డబ్బాతో అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చారు. ఇస్తే ఆ కొబ్బరి నూనె డబ్బాను తీసుకొని ఖమ్మం వెళ్ళిపోయాం నైట్ 9 ఇది 2014లో జరిగిన విషయం. అయితే ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి ఈ అబ్బాయికి పెరాలసిస్ లాగా ఉంది, ఏదేదో చాలా కాంప్లికేటెడ్లు ఉన్నాయి, అసలు నడవలేడు, ఈ జీవితాంతం మంచంలోనే ఉండాలి అబ్బాయి అని చెప్తున్నారు డాక్టర్లు. అయితే చెప్తుంటే నేనైతే చాలా భయపడి మా బాబు చూస్తే ఏమైందో నాకు అని బేదరిపోతాడేమోనని మేము బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి మొంగడుకొని మళ్ళీ అతను ముందుకు వచ్చేవాడు. అమ్మాయి నాకేమైందమ్మా మీరందరూ అట్టున్నారేంటి, మీ మొహం ఏంటి అట్టుందేంటి అని అడిగేవాడు మమ్మల్ని. అడుగుతుంటే ఏం కాలేదు నాయన, నీకు చిన్న ప్రాబ్లమ్, ఏం కాదు, నీకు బాగానే ఉంటుందని చెప్పడం అని మా పాప నేను మా ఆయన బాత్రూంలోకి వెళ్తాం ఏడవటం, మళ్ళీ మొహం కడుక్కొని తన దగ్గరికి వచ్చి మామూలుగా చెప్పేవాడు మంచిగానే ఉంటుంది అంటున్నాను, నీకేం కాదని. అయితే అయ్యగారు ఇక ఆ రోజు డాక్టర్లు ఎవరు లేరు, మేము వెళ్ళేసరికి 10-11 అయింది. అయితే డాక్టర్ గారు అయ్యగారు కొబ్బరి నూనె ఇచ్చింది తీసి, ప్రభు నాకైతే మీరే ఉన్నారు ఆయన, ఇంక నాకు వేరే ఎవరు లేరు దిక్కు, మీరే ఉన్నారు ఆయన అని చెప్పి ఆ కొబ్బరి నూనె తీసి కాలుకి రాశాను. అంతకుముందు డాక్టర్లు వచ్చి ఇలా దాన్ని పెట్టి కొట్టి చూశారు, అసలు స్పందన లేదు కాలుకి, ఏమి వెనక్కి కూడా తీసుకోవట్లేదు. అయ్యగారు